క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యెహూదు అనే న్యాయాధిపతి మరణించిన తర్వాత ఇజ్రాయిలు ఇంకను యెహోవా దృష్టికి దోషులై ఉండగా దేవుడు వారిని గుణపరుచున్నట్లుగా కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి వారిని అప్పగిస్తున్నాడు. అయితే యాబీను రాజు కింద సేనాధిపతిగా సిసెరా ఉన్నాడు. దాదాపుగా 900 ఇనుప రథాలను వాళ్ళు కలిగి ఉన్నారు. వారు ఇజ్రాయిలను మిక్కిలి బాధ పెట్టినందున ఇజ్రాయిలు తిరిగి యెహోవాకు మొరపెట్టగా యెహోవా న్యాయాధిపతిని తిరిగి ఇజ్రాయిల్ ప్రజలకు నియమిస్తున్నాడు. అయితే ఈ అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దెబోరా అనే స్త్రీ ఒక న్యాయాధిపతిగా కొనసాగటం నిజంగా ఎంత సంతోషకరమైన విషయం అంటే, దేవుని దృష్టిలో జెండర్ అనేది ఏమాత్రం ప్రాముఖ్యం కాదని ఇప్పటికైనా నేత్రం తెరవబడాలి. ఈ రోజుల్లో ఈ కృపాకాలంలో కూడా ఇంకా కొన్ని సంఘాల్లో వాక్యం పట్ల సరైన అవగాహన లేక స్త్రీ అణిచివేయబడుతూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అలాగైతే పాత నిబంధన కాలంలో ఆ దినములలో దేవుడు ఒక స్త్రీని ఇజ్రాయిల్ దేశంలో ఆ ప్రజలకు న్యాయాధిపతిగా నియమించాడే, ఎలాగా 10,000 మంది సైన్యం ఆమె వెంట నడిచారు, ఎలాగా బారాకు ఆమె ఇచ్చిన పిలుపుకు లోబడ్డాడు. దెబోరా కేవలం న్యాయాధిపతి మాత్రమే కాదు, దేవుని చేతిలో ఒక శక్తివంతమైన ప్రవక్తిని కూడా. దెబోరా అనే మాటకు బి అంటే కందిరీగా అని అర్థం. కందిరీగా దాని యొక్క స్వభావము గుణం ఏంటంటే జ్ఞానము కలిగి ఉండటం, కష్టపడి పని చేయటం, లేదా టీం వర్క్ చేయటం, ఆధ్యాత్మికత, ఇలా అనేక అర్థాలు ఇచ్చేటువంటి ఆ పేరుకు ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ మాట చదువుతున్నప్పుడు 4వ వచనంలో, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి. ఎంత అద్భుతం అండి! కుటుంబాన్ని కలిగి ఉండి, భర్తను కలిగి ఉండి, కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నప్పుడు కూడా ఓ న్యాయాధిపతిగా కొనసాగవచ్చు, ప్రవక్తిగా కొనసాగవచ్చు. చాలామంది స్త్రీలకు ఒక ఇన్స్పిరేషన్గా, అంటే ఈ బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుని చేతుల్లో ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా, ఓ పాత్రగా ఎలా వాడబడవచ్చు అన్న అంశానికి దెబోరా ఒక మంచి మాదిరిగా కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు గలతీయులతో 3వ అధ్యాయంలో 26 నుండి మనం గమనిస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము మూలముగా దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు. దేవుని కుమారులై అంటే కుమార్తెలు లేరా? సంఘములు స్త్రీలు ఎవరు లేరా? విశ్వాసము ద్వారా దేవుని కుమారులు అంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారు. కంప్లీట్ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాటకు వస్తే సంఘాన్ని స్త్రీతో పోలుస్తున్నాం కదా, వధువుతో పోలుస్తున్నాం కదా. మరి పురుషుడు ఎలాగా వధువు అవుతాడు? ఈ ఆధ్యాత్మికమైన కోణము పట్ల మనకు అవగాహన ఉండాలి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, ఆడైనా మగైనా, దాసుడైనా యజమానైనా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి మీరు వాగ్దానమునకు వారసులై ఉన్నారు. ఏ విధంగా ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో యూదుడని అన్యుడని లేదని, ఉభయులను శిలువ ద్వారా ఒక శరీరంగా మార్చాడని, అంటే కులము మతము లేకుండా చేశాడని ఎలాగ చూస్తున్నామో, అలాగే క్రీస్తులో స్త్రీ పురుషుడని భేదం కూడా లేదు. ఓ కుటుంబ వ్యవస్థ లేదా సంఘ వ్యవస్థ ముందు కొనసాగుతున్నప్పుడు ఒక చక్కటి ఆర్డర్, క్రమం, సమస్తము క్రమముగా మర్యాదగా జరుగునట్లుగా ఆ శిరస్సుగా పురుషుని నియమించాడు. పురుషుడు స్త్రీని ప్రేమించాలని, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలని చెప్పబడింది తప్ప దేవునికి ఏ పక్షపాతము లేదు. అలాగైతే 10,000 మంది యుద్ధం చేసేటువంటి సైన్యం ఉన్నటువంటి ఈ అనుభవంలో మరి ఎందుకు 2 స్త్రీలను వాడుకొని దేశానికి రక్షణ కలగజేశాడు? ఇక్కడ లప్పిదోతు భార్య అయినటువంటి దెబోరా. అసలు లప్పిదోతు అనే వ్యక్తికి ఇక్కడ చరిత్ర ఏమీ లేదు, కానీ అతన్ని మనము కొనియాడక ఉండలేము. ఎందుకంటే తన సపోర్ట్ లేకపోతే ఏ విధంగా
దెబోరా దేవుని యొక్క సేవలో ముందు కొనసాగేది. ఆ తర్వాత హెబెరు భార్య అయినటువంటి యాయేలు విశ్వాస వీరులుగా కనబడుతున్నారు. వీరు ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఆత్మను బట్టి, కృపను బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, పిలుపును బట్టి అధికారులుగా, నాయకులుగా ఉన్నవారు, అభిషేకించబడినవారు, స్త్రీల పురుషుల మనకు అవసరం లేదు. ఇప్పుడు దెబోరా పిలుపునిస్తుంది బారాకుకు. నీ వస్తేనే యుద్ధానికి నేను వస్తానని బారాకు అంటున్నాడు. 10,000 మంది సైన్యాన్ని తన ముందుని నడిపిస్తుంది. కేవలం ప్రవచించడం కాదు, లేకపోతే తీర్పు తీర్చడమే కాదు, యుద్ధానికి ముందుండి నడిపిస్తుంది సైన్యాన్ని. ఈ అంత్య దినములలో అనేక తంత్రముల చేత దేవుని ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించడానికి మన యవనులు యెహోషువ తరంలాగా లేవాలి, దెబోరా సైన్యంలాగా ముందుకు సాగాలి. బారాకు యుద్ధం చేసేదానికి 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్తున్నాడు. అయితే దెబోరా ముందుగానే ప్రవచించింది, ఈ ప్రయాణం ద్వారా, ఈ పోరాటం ద్వారా నీకు ఘనత ఏం కలగదు. దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఒక స్త్రీ చేతిలో సిసెరాను చంపేట్టుగా దేవుని నిర్ణయం చేశాడు. 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళాడు. ఇది వినినటువంటి సిసెరా తనకున్నటువంటి 900 ఇనుప రథాలు తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. అయితే ఎప్పుడు దేవుడైన యెహోవా ఇజ్రాయేళ్ల పక్షాన యుద్ధాలు చేస్తున్నవాడు గనక సైన్యాన్ని, సిసెరాను, అతని రథాలను దేవుడు కలవరపరిచాడు. వెంటనే రథం దిగి సిసెరా పారిపోతున్నాడు. అయితే బారాకు తనతో ఉన్నటువంటి 10,000 మంది సైన్యం ఈ సర్వ సైన్యాన్ని, శత్రువులందరినీ కత్తి చేత హతమార్చారు. మనం 17వ వచనం చదివితే, హాసోరు రాజైన యాబీనుకును కయీనుడైనటువంటి హెబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండెను గనక సిసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాడు. ఈ యాయేలు సిసెరాను ఎదుర్కొని అతన్ని ఆ రాజు గద ఆహ్వానించి అతని దాహార్తి తీర్చబడినట్లుగా అతనికి పానీయమిచ్చి, అతడు అలసిపోవడం చేత నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక కంబలి కప్పి, అతడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ముందుగానే 9వ వచనంలో దెబోరా ప్రవచించింది కదా, ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. గుడారమునకు కొట్టేటువంటి ఒక బలమైన మేకు, ఆ మేకు తీసుకొని సుత్తి చేతి పట్టుకొని అతని ఇద్దరికి మెల్లగా వచ్చి అతడు గాఢ నిద్రలో ఉండగా కనతలో దిగునట్టుగా ఆ మేకును కొట్టింది. ఆ విధంగా యాబీను రాజు అయినటువంటి సేనాధిపతి సిసెరా మరణిస్తున్నాడు. ఈ దినాల్లో గమనిస్తున్నప్పుడు ఆత్మ మీద ఆధారపడడం, దేవుని యొక్క నడిపింపును కోరుకోవడం కంటే మనుషులు ఎక్కువగా జ్ఞానాన్ని కోరుకుంటున్నారు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. అక్షర జ్ఞానం విపరీతంగా పెరిగిపోతుంది. అక్షర జ్ఞానం మంచిదే, కానీ అక్షర జ్ఞానంతో పాటు ఆత్మ నడిపింపు కూడా ఉండాలి. అది లేనందువలన ఈ రోజుల్లో పరిచర్య ఎక్కువగా నిందించబడుతుంది, విమర్శించబడుతుంది, లేఖన ఆధారంగానే. ఇది మనుషులకు ఎప్పుడు అర్థమవ్వాలి? యోబేలు ప్రవచించినట్టుగా కుమారులు, కుమార్తెలు, పనికత్తెలు, వృద్ధులు అంత్యదినములలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పేందుకు, ప్రసంగించేందుకు బాగుంది, కానీ సంఘాల్లో ఎక్కడ దెబోరాలు? పాత నిబంధన కాలంలో ప్రవక్తిని మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏ విధంగా సూచనలు ఇచ్చాడో, స్త్రీ పురుషుల గురించి ఏ విధంగా అనేక హెచ్చరికలు జారీ చేశాడో, ఆ పౌలు సేవలో కూడా ఉమెన్ అపోస్టల్స్ బాగా నేత్రాలు తెరిచి అధ్యయనం చేస్తే రోమాపత్రిక చివరి అధ్యాయాన్ని, అందులో స్త్రీ అపోస్తులు కనబడతారు మనకు. ఏదేమైనా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో యవన బిడ్డలను దేవుడు లేవనెత్తి ఆత్మాభిషేకం చేత నింపి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా వాడుకొనును గాక. దేవుడట్టి కృప మెండుగా మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.